మోక్షం అనేటువంటిది ఉత్పత్తి ఆదులకు అనేటువంటి చతుర్విధములైనటువంటి కర్మలకి విలక్షణమైనటువంటిది, అంటే కర్మరహితమైనది. ఇది కర్మకాండలో ఉండేటువంటి, అంటే పూర్వమీమాంసకులు వాళ్ళ యొక్క కర్మకాండ యందు 4 రకాలైనటువంటి కర్మ యొక్క స్వభావాన్ని చెప్తారు. అలాగా 4 టైప్స్ 4 రకాలైనటువంటి కర్మ విధానం వల్ల మోక్షం అనేది ఉత్పత్తి అయ్యేది కాదు అన్నమాట. ఇచ్చేది కాదు. ఏదైనా మనము కర్మకాండ ఎందు స్వర్గం, దాన్ని స్వర్గ ఫలాన్ని పుట్టిస్తాం కర్మల వల్ల. అట్లాగా పుణ్యాన్ని పుట్టిస్తాం, పాపాన్ని పుట్టిస్తాం విపరీత కర్మల వల్ల. ఆ ప్రకారంగా ఈ యొక్క మోక్షం అనేది పుట్టే లక్షణం లేదే లేదు. అలాగా ఆ పుట్టిన వస్తువుని మనము దాన్ని పొందడం, సంస్కరించడం, వికారమైపోవడం అనేటువంటిది క్రమేపీ పుట్టిన వస్తువుకి క్రమం ఉంటుందన్నమాట. ఇట్లా ఉంటాయి చతుర్విధములైనటువంటి కర్మ విధానం ఉంటుందన్నమాట. అలాంటిది లేదు. దాన్ని ఏమంటారంటే ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార్య. ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార్య రహితమైనటువంటిది మోక్షం. ఎందువల్లంటే నిత్యసిద్ధమైనది అన్నమాట. అందుకనే ఇది గర్విష్ఠుడి యొక్క అతని యొక్క దానిలో వస్తుంది. కర్మ ఉపదేశాలలో కర్మకాండ లక్షణాలు ఏంటి వస్తుంది. అది ఇక్కడ ఉపయోగపడదు. ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికార్య. ఉత్పత్తి ప్రొడ్యూస్ చేయడం, ఆప్య పొందడం. అలాగా సంస్కార్య దాన్ని మళ్ళా సంస్కరింపజేయడం. తర్వాత వికారం అయిపోతుంది. ఉదాహరణకి ఒక పాలని మనం పుట్టిస్తాం, పాలు పుట్టిస్తాం. పుట్టించిన తర్వాత దాన్ని మనం గోవు నుండి పితుక్కుంటాం, దాన్ని తీసుకుంటాం, పాలు పొందుతాం. దాన్ని మళ్ళా కాచుతాం, కాచి సంస్కరింపజేస్తాం. తర్వాత అది ద్రవ్యాదులు వలె పెరుగు వాటి వలె దాన్ని తోడు పెట్టి వికారం చేశారు. అలాగా ప్రతి వస్తువు కూడా పుట్టించటము, పొందడము, సంస్కరించడం, వికారం. అలాగా సంతానాన్ని పుట్టిస్తాం, దాన్ని నాది అని పొందుతాం. తర్వాత నామ సంస్కరణ ఇట్లాంటివన్నీ చేస్తాం, సంస్కారాలు చేస్తాం. తర్వాత పెరగడం, పెద్దవడం, ఇట్లా వికారాలు చెందడం. అలా ప్రతిదీ కూడా కర్మకాండ విషయం అంతా కూడా ఈ 4 రకాలైన కర్మలు కలిగి ఉంటాయి. ఉత్పత్తి, ఆప్య, సంస్కార్య, వికారం. ఇవి ఆ కాలంలో ప్రసిద్ధమైనటువంటి మాటలు కాబట్టి అలాగా మోక్ష విషయాన్ని కూడా వాళ్ళు పుట్టించే విషయం. ధ్యానాది సాధనల వల్ల, యోగాది సాధనల వల్ల పుట్టించిన తర్వాత ఆ మోక్షాన్ని దాన్ని సాక్షాత్కారం చేస్తుంది, పొందడం దాదాత్మభావం. ఆ ప్రకారంగా మోక్ష భావం పెట్టుకున్న వాళ్ళు, మోక్షాన్ని పొందిన వాళ్ళు సంస్కరించుకొని ఉండడం. వాళ్ళ మనసుని, ఇంద్రియాలని, దేహాన్ని పవిత్రీకరణ. ఆ తర్వాత అది వికారం చెందుతుంది. అంతే కదా మరి. అందుకని మోక్షం
ఎక్కడైనా సరే ఏమన్నా అయిపోతుందేమోనని ఏదో చేస్తూ ఉండడం, దాన్ని కాపాడుతున్న ప్రయత్నం చేస్తారు. అలా పుణ్యఫలం కాపాడుకుంటుంటారు. అలాగా ఈ వ్యవహారంలో మనం ఏమేమి పొందుతున్నామో ఆ ఫలాలన్నీ కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అట్లాంటిది కాదు మోక్షం. మోక్షం అయితే అట్లా అయితే అది నిత్య వస్తువు కాకుండా నాశనం అయిపోతుంది. ఇదేమాట ఆ సిద్ధాంతం గురించి ఇక్కడ చెప్తారు. దీనిలో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే గుర్తించేటట్టుగానే సంస్కరించుకోవడం అనేటువంటిది కూడా మోక్ష విషయంగానే అమ్మాలి. ఇప్పుడు చెప్తున్నారు ఎవరి యొక్క మతం యందు ఇట్లా అంటారు వాళ్ళ గురించి చెప్తున్నారు. అయితే పూర్వకాలంలో మీమాంసకులు వాళ్ళు ఈశ్వరవాదులు అనీశ్వరవాదులు ఇద్దరు ఉండేవాళ్ళు. మీమాంసకులు అలాగా సాంఖ్యుల్లో కూడా ఈశ్వర సాంఖ్యులు అనీశ్వర సాంఖ్యులు ఉండేవాళ్ళు. ఈశ్వర సాంఖ్యులు అంటే ప్రకృతి పురుషుడు అని వస్తునేవాళ్ళు. పూర్వం ఉండేవాళ్ళు అలా వాదన చేసేవాళ్ళు. ప్రకృతి పురుషుడు అంటే ఈశ్వరుడు అని. అలాగా మీమాంసకుల్లో కూడా ఈశ్వరవాదులు అనీశ్వరవాదులు. ఈశ్వరవాదులు అయితే భగవంతుడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పేసి. అనీశ్వరవాదులు ఎవరు అంటే యజ్ఞం తప్ప ఏ వేరే దాన్ని వస్తున్నారు. యజ్ఞం తప్ప ఇంకో దాన్ని వస్తున్నారు. యజ్ఞమే వాడు అన్ని జరుగుతాయి. అందువల్ల అనీశ్వరులు ఇది ఉండేదన్నమాట. వీళ్ళిద్దరు కూడా ఇలా గుర్తించేది అనుకుంటారు. యజ్ఞం వల్ల ఉపాసనాల వల్ల మోక్షం అనేటువంటిది ఒక కార్య విషయము కర్మ విషయం అని చెప్తుంటారు. కాబట్టి మోక్షం కొరకు ఎవరైనా సాధన చేయడం, మోక్షాన్ని దాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది మనకి ఎక్కడైనా ఆ విధంగా అనిపిస్తే ఈ 4 రకాల కర్మలకు సంబంధించుకునే ఉంటాయి. ఉంటుందా? ఎవరైనా సరే గర్భము దాల్చితే అప్పుడు ఏ విధంగా పుట్టించుకొని దాన్ని కాపాడుకోవడం ఎలాగా చెప్తామో అలాగా ఒక మోక్షం అనేటువంటిది పొంది ఉన్నాను నేను, లేకపోతే నాలో దేవుడు ప్రవేశించుకొని సాక్షాత్కరించుకున్నాను అని దాన్ని కాపాడుతారు, జాగ్రత్తగా చూసుకుంటారు. కొంతమంది ఏమంటుంటారంటే ఇట్లాగా ఆయన దైవాంశ సంభూతుడు అని చెప్పుకోవడం, ఎవరు కనిపించడు ఎవరితో మాట్లాడదు అని. పెద్ద మనిషి అయిపోయిన అమ్మాయిని ఏ విధంగా అయితే లోపల కూర్చొని పెట్టుకుంటారు అట్లా ఈ దైవాంశ సంభూతుల్ని అలా లోపల సరే ఎవరు కనిపించకుండా ఇట్లాంటివన్నీ దీనికి సరిపోతుంది. ఏమంటే ఎవరైనా కళ్ళు దృష్టి పోయింది అనుకోండి, ఆయన ఏమైపోవాలి, దైవం ఏమైపోతే వికారం. ఇంకా దానికోసం వాళ్ళు ఆశలు పట్టడం, అది చేయడం, ఇది చేయడం. దైవాంశ అనుభూతి కదా, ఎవరితో మాట్లాడితే ఏమున్నాయి ఇట్లాగనమాట. ఈ టైప్ ఆఫ్ మనుషులు కూడా మనం చూస్తున్నాం లేదా, వింటున్నాం, చూస్తున్నాం. ఇలాంటి బుద్ధిస్టులు ఉంటారు, ఇలాంటి పీఠాధిపతులు అంటారు, వేరే వాళ్ళని చూపించకుండా అలాగా ఆయన ఇప్పుడే లోపల ప్రవేశించాడు భగవంతుడు, దేవుడు దైవాంశంభూతుడు ఆయనలో ప్రవేశించాడు. ఆయన లోపల నిలబెట్టాలి, బాగా కూర్చొని పెట్టాలి, బాగా అతుక్కొని పోయేటట్టు చేయాలి. ఇప్పుడే అందరితో మాట్లాడి తింటే మళ్ళీ ఏమైపోతారు, మళ్ళీ వచ్చిన దారిలో వెళ్ళిపోతాడేమో అని ఈ టైంలో ఇవన్నీ భావనలు ఉంటాయి జనానికి. అట్లాగే చెట్టులో ప్రవేశించాడు, పుట్టలో ప్రవేశించాడు అని చెప్తారు కదా. ఇవన్నీ 4 రకాల కర్మలకు సంబంధించుకొని ఉంటాయి. చూసారా, ఇట్లా మనం ఏదైనా చేస్తే సాలిగ్రాన్ని, విష్ణు బుద్ధి కానీ, లేకపోతే
మనం ఆ పంచపాత్రలోకి గంగేసి యమునేసి గాని అది ఊరికేనే ఆవాహనము అవన్నీ కూడా ఊరికే భావనే కానీ నిజం కాదు. అది భావన చేస్తాం. అలాగా ఒక విగ్రహాదుల్లో కూడా అట్లాగా భావన కర్మకాండ భావనే కానీ రాజకీయంగా అలా ప్రవేశించటము అంటే ఇంకోటి విషయం ఉంది అడిగేదానికి దానికి చెప్పలేదు సమాజం. ఎందుకని ఆకాశం వల్ల సర్వవ్యాపకమైనటువంటి ఆ యొక్క స్వరూపం ఎక్కడ ప్రవేశిస్తుంది? మరి ఏదైనా అల్పమైన వస్తువు అంటే ఏదైనా అల్పమైన వస్తువు సత్యమిలా అవుతుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ చెప్పుకునే మాటలు వేరు, దాని అర్థంలో దిగితే అది వేరే. దాన్ని ఇప్పుడు శంకరావాళ్ళు ఖండన చేస్తారు. అవన్నీ తప్పుడు సిద్ధాంతాలు అవన్నీ. ఆ విధంగా మోక్షం అనేది నిత్య సిద్ధమైనది, సర్వభూతముల యొక్క స్వరూపమే కానీ అదేదో పుట్టించేది, అవి సంస్కరింపబడేది అలాంటిదిగానే కాదు అని చెప్తున్నారు. దీనివల్ల కూడా మనకి క్లారిటీ ఏర్పడుతుంది. అట్లా చేసే పని లేదు అని. కాబట్టి ఎక్కడికి వచ్చాం? ఏచెత్తు చెప్తున్నారు. ఏచెత్తు అంటే వాళ్ళని చెప్తాం చేత పూర్వపక్షాలు ఉండేవి కదా, పూర్వం అధ్యక్షం చేసేవాళ్ళు, వాళ్ళకి ఖండన చేయాలి. పూర్వం ఇలాగ అనేవారు వీళ్ళు, వాళ్ళ మతంలో ఇలా ఉంది, వాళ్ళ యొక్క చెప్పే విధానంలో అలా ఉంది, అదంతా తప్పుడు సిద్ధాంతము, అది సరిపోదు అని శంకర ఆ కాలంలో ఖండన చేసి పెట్టేది. అది ఇప్పుడు కొనసాగుతుంది, ఏదో రకంగా కొనసాగుతుంది. యస్యతోత్పాద్య మోక్ష మోక్ష అన్నప్పుడు అక్కడ కామ అన్నమాట. దశ్యమానసం వాచికం కాయికం వా ఆర్యమపేక్షతే యుక్తం. కాబట్టి యస్యతు ఎవరి యొక్క మతం ఏందో మోక్షం అనేది వాళ్ళు కార్య విషయంగా చెప్తారు కదా, కర్మ విషయంగా చెప్తారు కదా. వాళ్ళప్పుడు మానసం అనేది మనోజన్యం అనేది, మానసం మీన్స్ మనోజన్యం, మనో విషయం. వాచికం వాగ్జన్యం, కాయికం శరీరజన్యం. కాబట్టి త్రికరణాలు విషయం అయిపోతుంది. మోక్షం కూడా ఏమైపోతుంది? త్రికరణముల విషయం. మనోవాక్కాయ కర్మ విషయం అయిపోతుంది. కర్మ అంటేనే మనోవాక్కాయాలే ఉండాలి. ఎప్పుడైనా సరే కర్మకి ఏముండాలి? మనోవాక్కాయం ఉండాలి. త్రికరణాలు, త్రికరణ శుద్ధి అంటే త్రికరణములతో అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి మోక్షం అనేది త్రికరణ రహితమే కానీ త్రికరణ సహితంగానే కాదు. కాబట్టి కర్మ అనేది త్రికరణ విషయం అన్నమాట. కాబట్టి మూడు కరణముల చేత అది సంపాదించుకునేటువంటిది. కాబట్టి కార్యం అపేక్షితే ఇది యుక్తం, ఇది యుక్తం. ఇది కరెక్టే వాళ్ళ సిద్ధాంత ప్రకారం. సహది తథా చెప్తున్నారు. తథా వికార్యస్వేచతయో పక్షయో మోక్షస్య ధ్రువమనిత్యత్వం నహి దద్యాని వికార్యం ఉత్పాద్యం వా కథది నిత్యం దృష్టం లోకే ఆప్యత్వేనాపి కార్యాపేక్షా ఆత్మస్వరూపత్వే సతి అనాప్యత్వత స్వరూప వ్యతిరిక్తత్వేపి బ్రహ్మణః న ఆప్యత్వం సర్వగతత్వేన నిత్యాప్త స్వరూపత్వాత్ సర్వేణ బ్రహ్మణః ఆకాశస్యేవ. మరి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే వికార్యత్వేష తయో ఆ ప్రకారంగా అవి వికారం చెందాల్సిందే. మోక్షం అనేటువంటిది ఒకవేళ కార్య విషయమే అయినట్లయితే, ఒకవేళ ఈ యొక్క ప్రకరణ విషయమే అయినట్లయితే ఆ ప్రకారంగా మోక్షము వికారం చెందవలసి ఉంటుంది.
అయ్యో పక్షయో వాళ్ళ పక్షము ఉంది కదా, వాళ్ళిద్దరు పక్షము ఈశ్వరవాదులు అనీశ్వరవాదులు పక్షయో మోక్షస్య తప్పనిసరిగా ధ్రువం అనిత్యత్వం చేస్తారు. ధ్రువం అంటే తప్పనిసరిగా ఖచ్చితంగా అది ఏమైపోతుంది, అనిత్యత్వమే అయిపోతుంది. అనిత్యత్వం అయిపోతుంది. అది నిత్యత్వంగా ఉండనే ఉండదు, అది నిత్యత్వం కాకుండా పోతుంది. కాబట్టి దానికి ఇప్పుడు చెప్పాలి దృష్టాంతం. నై దద్యాది వికార్యం ఉత్పాద్యం వా ఘటాలి. దద్యాది దది మీన్స్ పెరుగు, అది ఆదిపదం చేత వికారం చెందేవన్నీ. ఇప్పుడు బియ్యం ఉంటుంది, ఉడకబెడితే అయిపోద్ది అన్నం అయిపోతుంది. అట్లాగా ఏదైనా సరే పక్వానికి పక్వం చేసేవని దానికి కారం అయిపోతుంది. ఆదిపదంతో అన్ని అందుకని కాదు ఏదైనా. కాబట్టి మనం పుట్టిన తర్వాత మనం పుట్టాము అంటే వికారం చెందేదానికా లేకపోతే అలా ఉండేదానికా? వికారం. అందువల్ల ఎప్పుడైనా సరే 10 ఏళ్ల తర్వాత ఒకరిని చూస్తుంటే ఎంత ఇల్లు వాళ్ళు ఆకర్షిస్తారు. అలా ఉన్నావే, ఇప్పుడు ఇలా ఉన్నావే, ఇట్లా ఉన్నావే అయిపోతుంది. పుట్టిన వస్తువులు కదా అది. కాబట్టి ఇల్లు వాకిళ్ళు అన్ని కూడా వస్తువులు వాహనాలు ఎప్పటికీ వెళ్తాయి. అది ఆదిపదం. దద్యాది కార్యం అంతేకాదు కదా, బాగా విచారం చేసుకోవాల్సింది. అది జప విషయమైనా, ధ్యాన విషయమైనా, పూజా విషయమైనా, ఉపాసన విషయమైనా విచారాలు చెందిపోతాయి. మీకు పూర్వం అంత బాగుండేది లేండి, పూర్వం లాగా చేయడం లేదు లేండి, అది అశ్రద్ధ తగ్గిపోతుంది. మోక్ష విషయంలో అలా ఉండదు. మోక్ష విషయంలో ఇంకేదైనా ఇది చదువుకునేవాళ్ళు బాగా ఇప్పుడు చదువు తగ్గిస్తామే కానీ నిశ్చయం తగ్గిపోతుంది. ఆ జ్ఞానం అలాగే ఉంది. ఎందుకంటే ఆ చదివేదంతా కూడా ఒక్కటిగా చేసుకునేదానికే కానీ, నిశ్చయంగా చేసుకునేదానికే కానీ, ఇంకా పెండింగ్ లో ఉండేదానికి కాదు కదా. అట్లా అయిపోతుంది కదా. అందువల్ల నహి దద్యాది వికార్యం, దద్యాదిలోనే వికారం చెందే విషయం కాదు మోక్షం. ఉత్పాద్యం వా ఘటాది, ఆదిపదం చేత పాలను తీసుకోండి, ధాన్యమని తీసుకోండి, ఇంకేదైనా తీసుకోండి, పుట్టించేవని. కాబట్టి పుట్టించే విషయాలన్నీ అంటే కొండల్లాగా, వస్తువాహనాల్లాగా అలా కాదు. మోక్షం పుట్టేది కాదు. ఇలాగా వికారము కాదు, ఉత్పాద్యము కాదు. నిత్యం దృష్టంలోకి ఎప్పుడు చూసే విషయాన్ని లోకంలో ఇదే ఇట్లాంటివన్నీ ఎల్లప్పుడు చూస్తున్నాం, నిత్యం చూస్తూనే ఉన్నాము. లోకంలో చూస్తున్నాం పుట్టే వస్తువులు కానీ, వికారం చెందే వస్తువులు కానీ నిత్యంగా ఉండటం అనేది మనం ఎక్కడ చూడలేదు. ఈ విషయం మనం ఎప్పుడు చూసే విషయాలే. నిత్యం దృష్టంలోకే నిత్యంగా మనం చూసింది లేదు. లోకంలో నిత్యంగా మనం ఎప్పుడు చూసుకోలేదు, నిత్యంగా మనం ఎక్కడా చూడలేదు, ఎప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. అలాంటివన్నీ నిత్యమైనవి కానే కాదు, పుట్టేవి కానీ, వికారం చెందేవి కానీ. అంతేకాకుండా ఇంకొక మాట, నచ ఆప్యత్వేనాపి కార్యాపేక్ష. ఇక్కడ పొందే విషయానికి ఏ విధంగా కార్యం కావాలో అలాంటిది కూడా మోక్షం కాదు. పొందే విషయం కూడా ప్రాప్తించే విషయం కాదు, ప్రాప్తి అయ్యే విషయం కాదు, ప్రాప్తమయ్యే విషయం కూడా కాదు. ఇప్పుడు నాకు దొరికింది, ఇది నాకు లభ్యమైంది అనే విషయం కూడా కాదు. నిన్నాళ్ళు నేను పొందకుండా ఉంటుంది,
ఇప్పుడు నేను పొందితే అలాంటిది కూడా ఇప్పుడు మనకి ఏదైనా సరే శరీర అనారోగ్యం కూడా పొందడమే ఆప్తిదే. మోక్షం అలాంటిది కాబట్టి నచ్చ ఆప్యత్వేనాపి కార్యాపేక్ష, పొందేదానికి కూడా కార్యాపేక్ష ఉంది కదా, అట్లాంటిది కాదు మోక్షం. మరి ఏమిటి? స్వాత్మస్వరూపత్వే ప్రతి అనాప్యత్వం, స్వస్వరూపమై ఉన్నది కాబట్టి, మన స్వరూపమే కాబట్టి, ఆత్మే కాబట్టి అది అనాప్యత్వం. స్వస్వరూపమై ఉన్నది కాబట్టి, అనన్యమై ఉన్నది కాబట్టి, అపరోక్షమై ఉన్నది కాబట్టి, తెలుసుకునేవాడే అయి ఉన్నాడు కాబట్టి, చేసేవాడే అయి ఉన్నాడు కాబట్టి, కావాలి అంటున్నవాడే అయి ఉన్నాడు కాబట్టి, తెలుసుకునే జిజ్ఞాస చేయవాడే అయి ఉన్నాడు కాబట్టి, కోరుకునేవాడే అయి ఉన్నాడు కాబట్టి అనాప్యత్వాలు పొందవలసిన పనే లేదు. సరే, స్వాత్మస్వరూపత్వే స్వస్వరూపమైనది కాబట్టి మోక్షం పొందే విషయం కాదు, పొందేది కూడా కానీ ముందుకి స్వరూప వ్యతిరేకత్వేపి, స్వరూపం కంటే అది వేరైన విషయం కాకపోయేటప్పటికి బ్రహ్మణ నా ఆప్యత్వం, బ్రహ్మ ఆత్మాచ బ్రహ్మ కాబట్టి, ప్రతిగాత్మే బ్రహ్మమై ఉన్నాడు కాబట్టి, స్వరూపమే అయ్యున్నది కాబట్టి బ్రహ్మము అనాప్యత్వం పొందే విషయంగానే. బ్రహ్మ మీన్స్ స్వరూపము, ఆ చైతన్యము. కాబట్టి చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మము రెండవది లేనిది సర్వభూత విషయమైంది కాబట్టి, సర్వ ప్రాణి స్వరూపమైంది కాబట్టి అప్పటికి కూడా పొందే విషయం కానే కాదు, అది ప్రాప్తవ్య విషయము మాత్రం కానే, అప్రాప్తి విషయం చూసారా. కాబట్టి అప్పటికి కూడా అది బ్రహ్మము స్వరూపం కంటే కూడా అన్యమైనది కాకపోవడం బట్టి అనాప్యత్వమే వచ్చింది అక్కడ. అంతేకాదు కదా, సర్వగతత్వేన చెప్తున్నారు, సర్వగతత్వేన నిత్యాప్త స్వరూపత్వాదు సర్వేణ బ్రహ్మణ, బ్రహ్మము సర్వగతమైనది కాబట్టి, సర్వగతమైంది అంటే అంతటా లోపల బయట మొత్తము సర్వగతమైంది కాబట్టి, నిత్య ఆప్తమైంది కాబట్టి, నిత్య ఆప్తం అంటే నిత్య ప్రాప్తి, సర్వకాల సర్వావస్థలు ఎందు ఆప్త స్వరూపం లేదు, అప్రాప్తి స్వరూపం కాదు, ఆప్తమే అయింది, ముందే ఉన్న విషయం. ఒక్కరికి కాదు, సర్వేనా అందరికీ. ఎవరు? బ్రహ్మము సర్వేనా అందరికీ. అందరికీ అంటే అంత బ్రహ్మమందు కనిపించే పర్యంతం అందరూ అదే స్వరూపమై ఉన్నారు కాబట్టి, నిత్య ఆత్మస్వరూపమైంది కాబట్టి, సర్వగతమైంది కాబట్టి అప్పటికి కూడా అది పొందవలసిన, కొత్తగా పొందవలసింది లేదే లేదు. దానికి ఒక దృష్టాంతం మనకు దొరికేది, ప్రసిద్ధమైన దృష్టాంతం ఆకాశేవా, ఆకాశం వలె. ఆకాశం ఏ ప్రకారంగా అయితే అంతటా అందరి ఎందు లోపల బయట సిద్ధముగా ప్రసిద్ధముగా ఉన్నదో, అలాగే ఆత్మ కూడా, బ్రహ్మము కూడా సర్వభూతముల యొక్క స్వరూపమే అయ్యింది కాబట్టి, అందరూ అదే అయి ఉన్నారు కాబట్టి, అందరూ స్వస్వరూపం మాత్రమై ఆత్మస్వరూపులై ఉన్నారు కాబట్టి అది ప్రాప్తవ్య విషయము మాత్రముగానే. చూసారా, నేను కాదు అనేటువంటిది అది అవిద్యా విషయమే కానీ, చూసారా, నేనయ్యున్నాను అనేటువంటిది యథార్థమే. ఎవరైనా నేను కాదండి, నేను పరమాత్ముడు కాదండి అంటే అది అవిద్యా విషయమే, అనేది వాస్తవమైన విషయమేం కాదు. అది శృతి సమ్మతమైన విషయమా? నేను బ్రహ్మము కాదనేది
ఋషుల యొక్క ఏదో ఋషులకు సంతోషకరమైన విషయమా? వాళ్ళు అసహించుకుంటారు చూసారా. ఋషులకి సంతోషకరమైన మాట కాదు అది, శాస్త్రానికి కూడా విరుద్ధమైన మాట. ఎందుకని మేము ఇంత చేసి పెట్టున్నాము, రాసి పెట్టున్నాము, ఇంత అజ్ఞానం తొలగించేదానికి ఎంత కృషి చేస్తున్నాము, మీరు ఇలాగ అంటే ఎలా కుదురుతుంది అంటారా? ఒప్పుకోరు. శ్రమంతా వృధా అయిపోయి నేను ఇలా చేసుకెళ్తాను. ఎంత చక్కగా చెప్పే పెడుతున్నాము, ఎప్పుడో చెప్పే విషయం. అందరూ అదే స్వరూపమై ఉన్నారని చెప్పాము. కాబట్టి ఈ ప్రకారంగా ఆకాశం వలె బ్రహ్మము సర్వుల యొక్క స్వరూపమై ఉన్నది కాబట్టి, నిత్యాప్త స్వరూపమై ఉన్నది కాబట్టి అది ప్రాప్తవ్య విషయం మాత్రమో కాదు. ఈవెన్ గంతవ్యం అనే మాటే లేదు. గంతవ్యం అంటే చేరుకోవాలి, ఎక్కడికో వెళ్ళిపోయి కలిసిపోవాలి అనే మాట అసలు లేదు. ప్రాప్తవ్యము నిజం కాదు, అసలు గంతవ్యం అసలు నిజం కాదు. నిత్య ఆప్తం అనేదే కరెక్ట్, నిత్య తృప్తం అనేది కరెక్టే, నిత్య ఆప్తము అనేదే కరెక్ట్. ఇది ప్రాప్తవ్య విషయంలో, ఆప్య విషయంలో ఖండం చేస్తాం. అందువల్ల ఉత్పత్తి విషయంలో ఖండించారు, వికార్య విషయంలోనూ ఖండించి పడేశారు, ప్రాప్య విషయంలోనూ ఖండించారు. ఇప్పుడు సంస్కార విషయంలో చెప్పాలి. ఈ సంస్కార విషయంలో కొంత మ్యాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదందరికీ తెలిసి ఉన్న విషయం కాబట్టి అలా చెప్పడం అనేది విని ఉన్నాం కాబట్టి దాని పట్ల మనకు సంశయాలు ఉంటాయి కాబట్టి అది కూడా చెప్తారు, కలిగిస్తారు. ఇప్పుడు చెప్తున్నారు మోక్షం అనేది సంస్కరిస్తే వచ్చేది కాదు, అంతఃకరణ శుద్ధి చేసేస్తే మోక్షం కలిగిపోద్ది, ప్రకాశించేస్తుంది. నీకు కొంత సంస్కారం కలిగిస్తే నీకు మోక్షం కలిగిపోద్ది. అట్లా గుణ సంస్కారం అవుతుందేమో కానీ ఆ విధంగా వస్తువుల్ని సంస్కరించుకున్నట్టుగానే నల్లగా ఉండేదాన్ని తోమితే తెల్లగా అవుతుంది, దుమ్ము పట్టిన దాన్ని దులిపితే దుమ్ము అంతా తొలుగుతుంది. ఆ విధంగా ఏదైనా సరే గోడ మురిగ్గా ఉంటే దానికి పెయి చేస్తే పోతుంది, బట్టలు మురిగ్గా ఉంటే ఉతికితే పోతుంది, శరీరము చెమట పట్టి ఉంటే స్నానం చేస్తే పోతుంది. అంతఃకరణానికి సరిగ్గా మంచి భావాలు లేకపోతే మంచి భావాలను తీసుకొస్తే చెడు భావాలని పెరిగిపోతుంది. అట్లాంటివన్నీ చూసుకోవచ్చు. ఇలా ఎప్పుడైనా సరే మనకి మనసు చిరాగ్గా అనిపిస్తున్నది అనుకోండి, అప్పుడు నాకు అందరూ ఇష్టము అని చెప్పండి, చిరాకు పెట్టుకోండి. నేను ఇబ్బంది ఏమన్నా అందరూ నాకు ఇష్టం అంటే ఆ చిరాగ్గా ఉండే మనసు ఏమైపోతాయి, ఓకే అయిపోతుంది. చిన్నూరికి ఎలా ఉంది, వాళ్ళంటే నాకు నచ్చదు, వీళ్ళంటే నాకు నచ్చదు. అందరూ పరమేశ్వరుడు సంతానము, నువ్వు ఎవరిని గ్రేడింగ్ చేయవలసిన పని లేదు, నీకు ఏం పని అసలు గ్రేడింగ్ చేసే పని అని చెప్పాం అనుకోండి, ఏమైపోతా అర్థమైందా? కమిష్ బాగా చెప్పాలంటే ఎప్పుడైనా సరే వంకాయల్లో పురుగులు ఉన్నాయి, చిచి ఏ వంకాయలు అన్నా అనుకో, ఇదే చైనాలో కానీ చూస్తే లేకపోతే నోట్ వేసుకుంటాడు అప్పుడు వంకాయలు కూడా ఆచరించుకుంటారు. చైనా వాళ్ళు చూడగానే ఏదో బాగా ఎంత మంచిది అయ్యే వంకాయ అంత వంకాయలే కొంటారు వాళ్ళు. ఎందుకని పొయ్యిగానే కనిపిస్తే నోట్లో వేసుకుంటారు, చెప్పండి చేస్తారు. దాంట్లో నువ్వేంటి పెద్దగా అంటున్నావు చెప్తా ఒక బుద్ధి చూసారా. అట్లా మనసుకు బుద్ధి చెప్పాలంటే అది జోసీపుగా పని చేసుకో అంతే. అర్థమైందా?
అట్లా మనసుకి ఏదైనా అట్లాగా అధికారంగా అనిపిస్తే అప్పుడు పరమేశ్వరుడు ఏం కొరత చేశాడు నీకు, ఊరికే అట్లాగా పెట్టుకుంటావేంటి, అది బాగలేదు ఇది బాగలేదు అది ఎవరికి ఏం కొరత చేయలేదు, ఎవరికి ఇంతవరకు నష్టం చేయలేదు. పుట్టుకు ముందే అన్నీ సమకూర్చి పెట్టినా మనం పుట్టేదానికి ముందుగానే తల్లి ఏ విధంగా పుట్టేదానికి ముందుగానే బనీళ్ళు గుర్తు పెట్టుకుంటుందో ఆ ప్రకారంగానే పుట్టేదానికి ముందుగానే పరమేశ్వరుడంతా కూడా చాలా దేశ వస్తు వాహనాలతో కూర్చొని మొత్తం కలిపి సరంజామా అంతా రెడీ చేసి పెట్టింటే ఎందుకు గడుస్తావు అలాగా మనసుకి చెప్పగానే ఆ మనసుకి ఆ సంస్కారం వచ్చేసి దోష నివృత్తి అట్లా. ఆత్మకు మాత్రం అలాంటివి ఏమి చేయవలసిన పని లేదు, దానికి ఏమంటే పని. మనసుకైతే ఇట్లా జరుగుతుంది వస్తుంటుంది. అందుకని ఎవరైనా సరే దేవాలయంలో అడుగు పెడితేమో పవిత్రం అనుకుంటారు, బయట అడుగు పెడితేమో అపవిత్రం అనుకుంటారు. అదే జ్ఞాని ఏమనుకుంటాడు, అసలు నేను ఎప్పుడూ పవిత్రుని అపవిత్రుని అనుకోవాల్సిన వల్ల నిత్య శుద్ధమే, మనకేమి అట్లాంటి. జ్ఞానాలు మాత్రం అలా అనుకుంటారా అనుకోరా? సామాన్య సంసారి సామాన్యమైన మనుషులు గుళ్ళో అడుగు పెడితే ఏమనుకుంటారా పవిత్రం. అలా గంగా నదిలో ఊళ్ళాడు అనుకోండి పవిత్రం, లేకపోతే మా ఊరు అపవిత్రం అనుకుంటాం. అర్థమైందా? అట్లా మనం హాస్పిటల్కి వెళ్ళగానే స్నానం చేసేస్తుంటాము. డాక్టర్ గారు ఎన్నిసార్లు చేయాలి? మనసుకి ఆ విధంగా చేసాం కానీ వాళ్ళకి చెప్తున్నారు. నాపి సంస్కార్య మోక్ష గుణ చెప్తున్నప్పుడు ఏన వ్యాపారం అపేక్షేత సంస్కారో హినామా సంస్కార్య గుణ ఆదానేన వా దోష అపనయనేన వా తావత్ గుణ ఆధానేన సంభవతి న తావత్ గుణ ఆధానేన సంభవతి. అనాది అతిశయ బ్రహ్మస్వరూపత్వాత్ మోక్షస్య. ఇంతవరకు చెప్పుకొని ముందు పోదాం. ఎంత సంస్కారం గురించి చెప్పారు దగ్గర. అప్పుడే ఆ కాలమే ఈ ప్రకారంగా చక్కగా విచారించారంటే ఎంత ఉపకారమో, ఎంతమందికి మేలు. ఇది చాలా మంది ఇట్లాంటి విషయాల్లో ఎంతో పొరపాట్లు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంత అడ్వాన్స్ లాజిక్ అన్నది చెప్తున్నారు. సంస్కారం అంటే ఏం చేస్తారు అనే దాని గురించి చెప్తున్నారు. కాబట్టి నా ఆపి సంస్కార్య మోక్ష అని సంస్కారం చేసుకోవడం అనేది, సంస్కరించుకోవడం అనేది శుద్ధీభావం చేసుకునేటువంటిది, పవిత్ర భావం చేసుకునేటువంటిది. అంటే పూర్వకాలం మనం చూసినట్లయితే పేడ పెట్టి అలిగితే అదేదో శుద్ధి అనుకుంటాం కదా. అది ఇప్పుడు కాలం వాడికి అదేమనిపిస్తుంది, ఏంటి అశుద్ధి పని ఎంత చేసిన. ఎందుకని అది సగమే తెలుసు, అక్కడ సగం తెలియదు. అందుకనే కాబట్టి నా అవి సంస్కార్య మోక్ష, సంస్కరించుకునేటువంటిది అనేది మోక్షము కాదు. మోక్షము సంస్కార విషయం కూడా కాదు. ఎందుకని అంటే అది మన స్వరూపమైంది, నిత్యమయ్యే ఉన్నది, శుద్ధమైన తత్వమే. దానిలో అవయవాలు లేవు, అణువులు లేవు, నిరవయవమైంది, నిత్య శుద్ధమై ఉన్నది. అట్లా ఇవన్నీ ఉంటాయండి తెలుసుకోవాలి. అందువల్ల సంస్కరించుకునేదిగానే ఏన వ్యాపారం అపేక్షత. ఆ విధంగా సంస్కరించుకునే విషయం అయితే ఆ కారణం వల్ల ఆ వ్యాపారం పని కావాల్సి వస్తుంది. కార్యం యాక్షన్ చేయదు. వ్యాపారం అపేక్షత, సంస్కరించే వ్యాపారం ఆ రకమైనటువంటి పని కావాల్సి వస్తుంది. అది అవసరం వస్తుంది. సంస్కారహీనమా, సంస్కరించడం అంటే ఏమిటి, సంస్కారం అంటే ఏమిటి అంటే సంస్కార్య
గుణ ఆదానైన వాచతో జరా గుణాన్ని తీసుకొచ్చి పెట్టడం, గుణాన్ని ఒక కొత్త రకమైన గుణాన్ని తీసుకొచ్చి పెట్టడం, గుణం కలిగించడం, గుణాన్ని ఆపాదించడం. ఇప్పుడే నేను చెప్పాను కదా, అలా దైవభావం చేసుకో, అప్పుడు మీకు వెంటనే మంచి గుణం కలుగుతుంది, పవిత్రం అవుతుంది. అలా దోషాపనైనా దోషాన్ని తొలగించడం, చూసారా, దోషాన్ని తొలగించడము గుణాన్ని ఆపాదించడం. కొత్త గుణాన్ని పెట్టాలంటే పాత దోషాన్ని తీయాలి కదా అట్లా. కాబట్టి దోషాన్ని తొలగించడం, గుణాన్ని ఆపాదించడం. కాబట్టి మీరు మంచి గుణాలు కానీ ప్రవేశితాన్ని పెడితే అది సంస్కారం ఏంటి, దోషాలను తొలగించారనుకోండి అది సంస్కారం ఏంటో అని చెప్తాం. అది దేనికి సంబంధించిందో తెలుసు కదా మీకు, అది బయట ద్రవ్యాది విషయాలకి, ఈవెన్ మనసుకి సంబంధించింది, దేహానికి సంబంధించింది, అలాగా అది మనం చూసేది. కాబట్టి ఇలా తావత్ గుణ ఆదానైన సంభవతి. ఇక్కడ మాత్రం మోక్ష విషయంలో మాత్రము గుణాన్ని తీసుకురావడము, దోషాన్ని పోగొట్టడము అనేది చెల్లుబడేదిగానే రాదు. ఎందుకంటే అవయవాలుండే విషయాలే గుణాన్ని తీసుకురావడం, దోషాన్ని తగ్గించడంలో వికారం చెందుతుంది. అవయవాలు ఉండేవి, రోజు బట్టలు వదులుతుంటే ఏమవుతుందో తెలుసు కదా మీకు, తిరిగిపోతాయి. అలాగా మనం రోజు శరీరాన్ని కూడా వాడుతూ ఉండే కొలది శరీరంలో ఏమైపోద్ది, క్షీణిస్తూ పోతుంది. ఊరికే మనం పనుతూ ఉంటాం కదా, బ్రష్ పెట్టుకొని, బ్రష్ వదులుతుంది, పళ్ళు వదులుతుంది. నగలు కూడా వేసుకునే కొలది ఏమైపోతుంది, నగలు వదులుతుంది. ఇట్లాగా ప్రతిదీ అంటే తుడిచి ఖర్చు కూడా అయిపోతుంది. అర్థంగా ప్రతి వస్తువు అంటే ఏది అడుగుదల లేకుండా ఉండేది. కాబట్టి మీరు సంస్కారం అనే పేరుతో అట్లాంటి పనులు చేస్తుంటే మీకు తెల్లగాను కనిపిస్తుంది, వికారము దాని కాదు. అంటే అట్లా నిరవయమైన దాంట్లో ఏం వతుక్కుంటుంది, ఏం వదులుతుంది, ఏం గుణం కావాలి, ఏం దోషం తొలగించాలి చెప్పండి. అవయవాలు లేవు కదా, అణువులు లేవు కదా. నిరవయమైనటువంటి చైతన్య స్వరూపం ఎందు, అఖండమైన సాక్షి చైతన్యం ఎందు గుణం తీసుకురావడం, దోషం పోగొట్టడం అనేది కార్యక్రమం లేదండి అట్లా. కాబట్టి తావత్ గుణ ఆదానైన సంభవతి సంస్కార, ఇక్కడ ఆ విధంగా పనిచేయదు. అంతేకాదు కదా, ఇంకా మళ్ళీ చెప్తాను. అందుకని మీకు ఈ జ్ఞాన నిశ్చయం కలిగిన తర్వాత నేను ఈ ప్రకారంగా వేదాంత విషయాల వల్ల ఈ పవిత్రీకరింపబడ్డాను, శుద్ధి అయ్యాను, ఇలాగ నా మనసంతా తోమేశాను అని అనిపించదు. యథార్థం తెలిసింది, యథార్థం సత్యం తెలిసింది, నా స్వరూపం యొక్క యథార్థం తెలిసింది, నేను నిత్య సిద్ధమే అయ్యున్నాను. అందుకనే ఇదివరకు మనోభావంతో ఉండేటప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇలాంటి సంస్కారాలన్నీ ప్రవేశపెట్టేవాళ్ళు. అది ఎప్పుడు చేయవలసిన విషయమో లేకపోతే ఒకసారి చేస్తుంది సరిపోద్దా, చేస్తూనే ఉండాలట. అట్లా ఏది రాగి పాత్రలా రోజు మీకు చేస్తున్నాం. కానీ ఆత్మ విషయం మాత్రం అలాంటిదిగానే. ఒకవేళ ఆత్మజ్ఞాన విషయంలో ఎవరైనా నిశ్చయాన్ని పొంది ఉంచినట్లయితే, బాగా స్పష్టంగా తెలుసుకోవాలన్నట్లయితే అప్పుడప్పుడు చదువుకుంటూ ఉండాలి, లేకపోతే ఆత్మ వెళ్ళిపోతుంది అనేది అప్పుడప్పుడు వింటూ ఉండాలి అని వస్తుందా? ఉండదు. ఊరికే చదువుకుంటున్నానే గాని ఇతరులకి ఏమైనా అందించాలంటే ఇది బాగా ఉపయోగం గాని. కాబట్టి మేము ఎదిగిన జ్ఞానం నిత్య సిద్ధమైన జ్ఞానమే గాని, నిత్య ప్రాప్తమైన జ్ఞానమే గాని ఏది దానికి ఏమంటే నిర్మాల్యత్వం రానే రాదు.
స్వరూపమయ్యే అందుకని ఎవరైనా సరే ఉపాసకులు ఎవరైనా ఉపాసనా విషయాన్ని వదిలి బయట ఎవరికైనా మాట్లాడుతున్నారంటే అయ్యయ్య నా చెవులన్నీ పాడైపోయినాయి, కళ్ళన్నీ పాడైపోయినాయి, నోరంతా పాడైపోయింది అనుకోవాల్సిందే. కానీ లేకపోతే వేద పారాయణం చేసేవాళ్ళు ఎవరైనా సరే మళ్ళా మామూలు మాట్లాడితే నోరంతా కలుషితం అయిపోయింది అనుకోవాలి. కానీ బ్రహ్మ విద్యా విషయం అలా ఉండలే. మీరే వ్యవహారమైనా చేయండి. ఇప్పుడే ఎవరితో గొడవ పెట్టుకున్నా సరే మీ నోరేమో కాలుష్యం కాదు, ఏం కాదు. అది వ్యవహారం. అది మేము ఎదిగిన జ్ఞానమే జ్ఞానం. అట్లా దానికి దీనికి ఏం సంబంధం లేదే. అట్లా ఇప్పుడు వాళ్ళైతే ఆ విధంగా వెంటనే మనసు నొచ్చుకొని ఉంటుంది కాబట్టి వెంటనే మళ్ళా లోడ్ చేసుకుంటారు. ఏది అసంస్కార భావాలన్నీ మళ్ళీ జనరేట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ అలాంటి పద్ధతులు మళ్ళీ ఆ విధంగా కాబట్టి ఈ ప్రకారంగా చూసారా, తావత్ గుణ ఆదానైన సంభవతి అనాదే అతిశయ బ్రహ్మస్వరూపత్వాద్ మోక్షస్య. మోక్షము అనాదేయము అతిశయము కానిదై ఉన్నది. ఇదంతా అండర్లైన్ చేసుకున్నారు కదా. ఏన వ్యాపారం అపేక్షిత సంస్కారం అనగానే ఏమిటి అది అయ్యా తావత్ గుణ ఆదానైన సంభవతి అన్న తర్వాత గుణాన్ని తీసుకురావడం బట్టి మోక్షం అనేది కలగదు. అనాదేయ అతిశయ బ్రహ్మస్వరూపత్వాత్ మోక్షస్య. చూసారా, అనాదేయం అంటే దేనిని అంటిపెట్టుకునేది కానీ అతిశయాలు కూడా లేదు. మోక్ష విషయంలో బ్రహ్మ విషయంలో అతిశయాలు కూడా లేదు. అనాదేయ అతిశయ రెండు పదాలు ఒకటే. అనాదేయ అతిశయ. కొత్త రకమైనది తీసుకొచ్చి అతిశయంగా పెట్టేటువంటిది కానే కాదు. దేనిని పట్టుకోవాల్సిన పని లేదు అతిశయ విషయాలని. అలాంటిది బ్రహ్మస్వరూపత్వాతో, బ్రహ్మస్వరూపమే మోక్షం. బ్రహ్మ స్వరూపత్వాత్ మోక్షమే. మోక్షము బ్రహ్మస్వరూపమే. చూసారా, అంతవరకు అయింది. ఇప్పుడు చెప్తున్నారు స్వాత్మధర్మ ఏవ సన్నా విరోధూత మోక్ష క్రియయా ఆత్మన సంస్క్రియమాణే అభివ్యజ్యతే యథా ఆదర్శే నిఘర్షణ క్రియయా సంస్క్రియమాణే భాస్వరత్వం ధర్మ ఇది చేత. మళ్ళీ పూర్వపక్షం అధ్యక్షులు చేస్తున్నారు. అయితే మరి నేను ఒక్కటి అడుగుతాను, మీకు సమాధానం చెప్పాలి. అట్లాగంటారు ఏంటి, దీంట్లో గుణము రాదు, దోషము పోదు, అది నిత్య సిద్ధమైంది, సంస్కారంతో పనే లేదు, అట్లా ఇట్లా అన్నారు. సరే, ఆత్మధర్మమే మోక్షం, స్వరూప లక్షణమే. మోక్షం అనేది స్వరూప లక్షణమే. స్వరూప లక్షణమే అయినప్పటికీ కూడా కొంతకాలం అయిన తర్వాత ఆ స్వరూప లక్షణమైన మోక్షం వందే తగ్గింది. వెండి వస్తువులు ఏ విధంగా కలర్ చేంజ్ చేస్తుందో, అప్పుడప్పుడు బంగారానికి ఇలా మెరుగు పెట్టవలసి ఉంటుందో, ఆ ప్రకారంగా మోక్ష స్వరూపమైన బ్రహ్మస్వరూపము మోక్షం కదా, ఆ మోక్ష స్వరూపానికి వన్య తగ్గింది, షైనింగ్ తగ్గింది. అది మరలా తీసుకురావాలి. అలా కర్మలు, ఉపాసనలు, మంత్రాలు, తంత్రాలు, సాంబ్రాన్ని పొగ ఇత్యాది వేసి మళ్ళా తీసుకొస్తారు కదా. అప్పుడప్పుడు అభిషేకాలని చేస్తుంటారు కదా. అప్పుడప్పుడు వాళ్ళు కుంభాభిషేకం చేసి మళ్ళా టెంపుల్ కి కొత్త రకం అన్ని క్రియేట్ చేస్తుంటారు కదా. అట్లా అనుకుంటే సరిపోతుంది కదా. ఎవరో పూర్వపురుషులు ఆత్మధర్మమే మోక్షము అయినప్పటికీ కూడా దేవతలు స్థిరోభూత, కొంతకాలం తర్వాత స్థిరోభూతం అయిపోయింది అంటే తగ్గిపోయింది.
కనిపించకుండా పోయింది మోక్షము. మళ్ళా క్రియల ద్వారా సంస్కరించుకునేటువంటి క్రియలు, మోక్ష సంస్కార క్రియల ద్వారా ఆత్మని మళ్ళా ఆత్మ యందు సంస్కారం చేస్తే అది అభివృద్ధి మళ్ళా అది బాగా వ్యక్తమవుతుంది కదా, మళ్ళా ట్రైనింగ్ వస్తుంది కదా, మళ్ళా అది మామూలుగా నిత్యంగా ప్రకాశిస్తుంది కదా, మళ్ళా దగదగమని ప్రకాశిస్తుంది కదా. అలాగా సత్యజ్ఞానం అనంత స్వరూపముగా బాగా అభివృద్ధ్యమవుతుంది కదా అని అంటారు. దానికి దృష్టాంతం కూడా చెప్పాడు. యథ ఆదర్శ నిదర్శన క్రియయా, ఆదర్శ మీన్స్ దర్శనం. మెరరు ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, ఏదో ఒకటి దాని మీద ద్రవం తిరిగి చూస్తూ ఉంటాం కదా, మనము తప్పుతో చూడడం, దాంతో చూడడం చేస్తుంటాం కదా. ఆ విధంగా అర్థం దాని మీద దుమ్ము పట్టి ఉంటుంది, చూసుకునే అర్థం కావచ్చు, ఏ అర్థం కావచ్చు, ఏదైనా నిదర్శన క్రియ రుద్దడం బట్టి సంస్కారం వచ్చి భాస్వరత్వం వస్తుంది కదా, మెరిసే గుణం వస్తుంది కదా, స్వచ్ఛత వస్తుంది కదా, దాంట్లో భాస్వరత్వ ధర్మ ఏర్పడిపోతుంది కదా. అన్నప్పుడు ఇది వస్తువులకు వర్తిస్తుంది ఈ లక్షణం. అలా వస్తువులు దాన్ని నీళ్లు పెట్టడం, శుద్ధి చేయడం ఇలాగ చేస్తాం కదా, అలాగా మోక్షం కూడా అంతే. కొంతకాలం అయిన తర్వాత నేను 1970లో పొందిన మోక్షం ఇది, ఇప్పుడు మళ్ళా నేను నిజానికి చేస్తాను కదా, లేకపోతే యానివర్సిటీ చేస్తాను, అర్థం పర్థం లేని వ్యవహారం. అట్లా చూసారా, ఇట్లాంటివేమీ చెల్లవు, ఇలాంటి పనులన్నీ చెల్లవు. ఎందుకంటే నిశ్చితం కదా నువ్వేం చేసే పనుల, నీ శరీర వికారం చెందవలసిందే గాని నీ ఎందుండే నిశ్చయం మాత్రం అహమర్షి బ్రహ్మ అనేది అది మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఏం బాగు అట్లా తెలుసుకోవాలి. ఇట్లా అన్నాడు అన్నమాట కోరక. ఇది చేతిలా అంటే ఏమవుద్ది అలాగే అట్లా చెప్పరాదు. అలా చెప్పినట్లయితే లేనిపోనివన్నీ వికారాలన్నీ దాని మీద ఆపాదించినట్లు అవుతుంది. చెప్పాను కదా, నిదర్శన చేయడం బట్టి అదేమన్నా ఆ అవయవాంతా కూడుకున్న వస్తువా, అసలు నీ చేతికి అందే వస్తువా, అసలు నీ కంటికి అందే విషయమా, అది నువ్వే అయి ఉన్నావా అని చెప్తుంటే. అందువల్ల ఎప్పుడైనా సరే మదిమరుపు ఆత్మకు వస్తుందా మనసుకు వస్తుందా? మరి జ్ఞాపకం అనేటువంటి దేనికి వస్తుంది, ఆత్మగా లేకపోతే మనసుగా? అప్పుడప్పుడు నిద్రపోయేది మనసా లేకపోతే ఆత్మ? అప్పుడప్పుడు నేనేమిటో నాకు తెలియడం లేదనేది ఎవరా? మనసు విషయం. నేనేం చేయాలో నాకే తెలియటం లేదు. ఆత్మ విషయంలో అలాంటివి ఏమిటి అట్లా ఎప్పుడు ఒకే రకంగా నిత్య సిద్ధమై శాస్త్రరూపమే. కాబట్టి నా క్రియా ఆశ్రయ చెప్తున్నారు. నా క్రియా ఆశ్రయత్వ అనుభూతే ఆత్మన ఆశ్రయ క్రియాయుతం క్రియాయుతం అని చెప్పాలి కదమ్మా. క్రియాతం సరే సరే ఇదే నా క్రియా ఆశ్రయత్వ అనుభూతే ఆత్మన ఆశ్రయ క్రియా తం అవికుర్వతి నైవ ఆత్మానం లభతే అజమ. యదాశ్రయ క్రియా తం అవికుర్వతి నైవాత్మానం లభతే అది పాయింట్. కాబట్టి క్రియా ఆశ్రయత్వ అనుభూతే ఆత్మన, ఆత్మకు ఎలాంటి క్రియా ఆశ్రయం అనేది లేదు. ఏ క్రియకి అది లోపడి ఉండదు, ఏ క్రియతో అది కలిసి మెలిసి ఉండనే ఉండదు. ఎవరో ఆత్మ ఎలాంటి క్రియకి లోబడి ప్రవర్తించేదిగానే కాదా, ఏ క్రియకి సంబంధం లేదు. అందుకనే దాన్ని ఏమన్నారు అంటే నిష్క్రియం బ్రహ్మ, నిష్క్రియాత్మ, అకర్మ, అకృతం.
కాబట్టి నిష్క్రియ బ్రహ్మ, నిష్క్రియ ఆత్మ, నిష్క్రియం అని చెప్పారు. కాబట్టి ఏ క్రియకి ఆశ్రయత్వాన్ని అంటిపెట్టుకొని లోబడి ఉండదే ఉండదు. అదుపు ప్రత్యేక ఆత్మ ఆశ్రయ క్రియ తం అవసరతి అని. దేని ఆశ్రయంలో క్రియ పుడుతుందో, దేని ఆశ్రయంలో క్రియ జరుగుతుందో ఆ ఆశ్రయత్వాన్ని మార్పు చేయకుండా, వికారం చేయకుండా దాన్ని మనం పొందడం అనేది సాధ్యపడేదిగానే. ఎక్కడ క్రియ ఉంటుందో అక్కడ ఆశ్రయంలో వికారం చెందకుండా దానిని పొందడం అనేది జరగదు. నా ఏవో ఆత్మానం లేకపోతే కానీ ఆ వస్తువును మనం పొందలేము. ఆ వస్తువును మనం పొందలేము. అలాంటిది కాదు ఆత్మ విషయం. అలాంటిది ఉదాహరణకి ఇప్పుడు వస్త్రం మీద క్రియ ఉన్నది అనుకోండి. వస్త్రం మీద క్రియ ఉంటే వికర్షణ చేసి ఉతుకుతున్నాం దాన్ని అంటే అప్పుడు వస్త్రం వికారం చెందకుండా వస్త్రాన్ని మనం పొందుతామా? ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం దేనికైనా ఏది మనం రుద్దుతూ ఉన్నాము అనుకోండి, గోడకేసి రుద్దుతూ ఉన్నాము అనుకోండి, లేకపోతే ఒక రాయి వచ్చి తగిలింది అనుకోండి, వికారం చెందకుండానే అది మనకి శరీరం ఉంటుందా? వికారం ఇలా. అందువల్ల ఏదైనా నిప్పు తగిలింది అనుకోండి, ఏమాత్రం కాలకుండా వికారం చెందకుండానే దాన్ని మనం పొందుతామా? కాబట్టి ఏ ఆశ్రయంలో క్రియ జరుగుతుందో ఆ ఆశ్రయంలో అది వికారం చెందకుండా దానిని మనం పొందడం అనేది అప్పుడు ఆత్మ ఆ విషయంగా నా ఏవో ఆత్మానం. ఆ విధంగా ఆత్మను మనము పొందడం అనేది లేదే లేదు. అందువల్ల దేనికి అది ఏ క్రియకి సంబంధం పెట్టుకోదు, ఏ క్రియతో చేరి ఉండదు. అలా వికారం చెంది మనం పొందడం అనేది ఉండనే ఉండదు. అది కదా. కాబట్టి ఎక్కడ కర్మకార్యం ఉంటుందో, కర్మ సంఘం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వికారం చెందకుండా ఆ వస్తువును మనం దర్శించలేము. అది ఎక్కడైనా చూసుకోండి, అంతే ఉంటుంది. అది ముందుకి యదాత్మా క్రియ విక్రియత అనిత్యత్వం ఆత్మన ప్రసజ్యత. యదాత్మ ఏ ఆత్మ అయితే క్రియ విక్రియత క్రియల చేత కర్మల చేత వికారం చెందుతుందో దానికి అనిత్యత్వం అనేటువంటిది ఆత్మకి అనిత్యత్వం అనేటువంటిది కలుగుతుంది. ప్రసజ్యత అనిత్యత్వం అనేది ఏర్పడుతుంది. దేనికి? ఆత్మ. ఏ ఆత్మకి క్రియలు అనేటువంటిది కలుగుతుందో దానికి అనిత్యత్వం అనేటువంటిది వస్తుంది. అప్పుడు ఆత్మని అనిత్య రూపమైనది అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రకారం జరిగే పని. కాబట్టి ఆ ప్రకారంగా ఆత్మ యందు క్రియలు అనేది కలగదు. ఆత్మకి ఏ విధమైన క్రియల్ని సంకల్పింపజేయలేము. ఆ ప్రకారంగా క్రియాసహితంగా మనం ఆత్మని చూసుకోలేం. మన స్వరూపాన్ని క్రియాసహితంగా చూసుకోలేము. దేహాన్ని చూసుకుంటాం, ఇంద్రియాలు చూస్తాం, ప్రాణధర్మాలు చూస్తాం. ఎదురులాగా నాకు ఆకలి ఉండటం లేదు అంటాం. ఇట్లాగా మనకి ఆ విధంగా మనోలక్షణం చెప్తాం, అహంకార లక్షణం చెప్తాం, బుద్ధి లక్షణం చెప్తాం. స్వరూప విషయంలో మాత్రం నేను తెలుసుకునేవాడిగా ఉన్నానుగా, నేనే తెలుసుకునేవాడే వికారం చెందిపోతే తెలుసుకోవడం ఉండగా ఉండదు. అట్లా అది బాగుంది. అందుకని సరే ఇక్కడ గీతావాక్యం తీసుకొచ్చి చూశారు. అవికార్యోయం చితే అధికారి అయమాత్మ ఇది అయమాత్మ ఈ ఆత్మ నవద్వార పురం ఎందుండేది, బుద్ధికి సాక్షిగా ఉండేది, అధికారి అని చెప్పడం జరిగింది. అధికారి ఆత్మ సరే. ఇది ఏవమాదేని వాక్యాన్ని బాధ్యరన్. ఇలాంటి వాక్యాలన్నీ బాధింపబడుతుంది.
దీనికి కాంట్రవర్సీ వస్తుంది, విరోధమైపోతుంది. కాబట్టి ఈ స్వరూపాన్ని, ఆత్మ చైతన్యాన్ని అవికారి అన్నారే గాని, నిత్య సిద్ధము అన్నారే గాని, కర్మ అసంగం అన్నారే గాని, ఎలాంటివి దీనికి కర్మలు వికారాలు జోడించి ఎక్కడా చెప్పలే. అది ఎవరికి ఇష్టమైన విషయం కూడా కాదు. బ్రహ్మవేత్తలకి తత్య అనిష్టం, తత్య అనిష్టం. నాలో ఈ ప్రకారంగా బ్రహ్మత్వం ఉండేది, ఈ బ్రహ్మత్వం అంతా కూడా వెళ్లిపోయింది. దేవతలు ఎక్కడైనా తప్పు చేసే పనిష్మెంట్ ఏమన్నా ఉంటుందే గాని, భూలోకంలో భక్తులు అని బ్రహ్మము ఏ లోకంలోనూ ఉంటాడు కదా, దీనికి పనిష్మెంట్ ఏమైనా ఉంటుందా? అందులో ఎవరైనా విష్ణువు గాని శివుడు గాని మన పురాణాల్లో అదే కదా చూసుకునేది. ఏది ఏదైనా పొరపాటు చేసినారనుకుని లోక భిన్నమైన వ్యవహారాలు చేస్తే ఆ లోకానికి భిన్నమైన వ్యవహారాలు చేస్తారు కింద. ఎందుకంటే వికారం చెందే విషయాలు కాబట్టి అలా చెప్తారు. అర్థమంటారు ఎవడైనా ఎవరికైనా తప్పదు. అర్థమైందా? ఎవరికైనా. కాబట్టి బ్రహ్మ విషయం సర్వభూతములు ఎందున్నది కాబట్టి, అందరూ అదే అయి ఉన్నారు కాబట్టి, దానికి ఎట్లాంటి వికారాలు రావు కాబట్టి, వచ్చినట్లయితే ఎవరికి ఇష్టమైనదిగా, బ్రహ్మవేత్తలకు ఇష్టమైన విషయంగానే సత్య అనిష్టం, ఎవరికి ఇష్టం ఉండదు. తస్మాత్ చెప్తారు, తస్మాత్ స్వాశ్రయ క్రియ ఆత్మన సంభవతి అన్యాశ్రయాస్తు క్రియాయాః అవిషయత్వాత్ ఆత్మ సంస్క్రియతే. ఇదొక్క మాట. ఇది ఏం ఆదీని వాక్యాన్ని బాధ్యతలు సత్య అనిష్టం. తస్మాత్ కాబట్టి నా స్వాశ్రయ క్రియ ఆత్మన సంభవతి. స్వ ఆశ్రయంలో ఆత్మ ఎందే, ఆత్మస్వరూపం అందే ఎలాంటి క్రియలకి అవకాశం లేనే, అలాంటి క్రియలు అక్కడ రానే రాదు. ఎందుకంటే రెండవది లేదు, నిరవయముగా రెండవ క్రియ పుట్టలే. ఇప్పుడు మనసులో మనకి మనసులోనే ఆలోచనల వల్ల మనసు వికారం చెందడం ఉందా లేదా? ఆత్మలోనే అలా వికారాలు చెందే ఉన్నాయా? ఎందుకని? మనసులో వికారాలు జరుగుతాయి. ఏదో ఒక తలంపు మనసు లోపలనే పుడుతుంది. తలంపులు బయట నుంచి వెళ్తాయా, తలంపులు లోపలే పుడతాయా? బయట ఎక్కడన్నా కొండలో పుడతాయా తలంపులో? తలంపులు ఎక్కడ పుడతాయా? మనసులోనే పుడతాయి. ఇక్కడ కేవలము సంబంధమే, ఆరోప సంబంధమే ఉంటుంది. నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి ఆ మాట నాకు ఇష్టం లేదు, తలంపు. మాట ఏమో బయటిది, ఆరోపణ తనది, పుట్టేదేమో తలంపు లోపల. లోపల తలంపు పుట్టగానే మనసు వికారం తెలుసు. అప్పుడు ఆ మనసు వికారం చెందినప్పుడు తెలుసుకునేది ఎవరు? ఆత్మే. ఇప్పుడు ఆత్మకి ఆ విధంగా లోపల వికారాలు ఏదైనా ముట్టినాయి అనుకోండి, తెలుసుకునేవాడు ఉండడు. కాబట్టి మనసులో జరిగిన వికారాన్ని గుర్తించేది స్వరూపం కాబట్టి, స్వరూపంలోనే వికారాలు ఏమన్నా పుడితే ఎవరు తెలుసుకుంటారు? కాబట్టి స్వరూపంలో అలా వికారాలు పుట్టేదానికి అవకాశాలు లేనే లేదు. మనసు ఆ ప్రకారంగా వేదికగా ఉంది. ఎందుకంటే మనసు అధ్యాస విషయమై ఉంది, మనసు దేహేంద్రి సంఘాతమై ఉంది. సాక్షి చైతన్యం మాత్రం దేంతో సంఘాతమై లేనే. అందుకని దాంట్లో ఏం జరగదు. మనసు ఉండదు. ఆ మనసు చూసేవాడు ఒకడు ఉంటాడు. దాని ద్వారానే మనకు తెలుస్తుంది మనసులో ఇలా జరిగింది కాబట్టి స్వాశ్రయ క్రియ ఆత్మన సంభవం. తన ఆశ్రయంలో కూడా, తన యందు కూడా ఎలాంటి
క్రియకి కర్మకి వికారానికి అవకాశం లేదా లేదు లేదా లేదా లేదు. ఇంకో మాట భలే మాట ఆయన మాట చూపిస్తున్నారు. అన్యాశ్రయాహతు, ఇదే ఈ మాట కూడా పూర్వపక్షులు అన్ని ఉంటేనే ఆయన దృష్టిలో పెట్టుకొని అంటున్నాడు. అన్యాశ్రయాహతు క్రియాయా అవిషయత్వాత్ న తయా ఆత్మా సంస్క్రియతే. అన్యాశ్రయా ఇలా ఏం చెయ్యాలి? ఇప్పుడే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి మొక్కు తీసుకొని వచ్చాను, అందుకని ఇంట్లో బాగా ఉంది అంటే అక్కడ 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 తీరిస్తే ఇక్కడ బాగా అయిపోయింది, అక్కడ కొబ్బరికాయ కొడితే ఇక్కడ పని చేసి అట్లా అక్కడ నేను ఇప్పుడే నేను చేశాను, ఇక్కడ ఇంట్లో ఇలాగైపోయింది. అక్కడెక్కడో దేవుడు వెలిగిస్తే ఇంట్లో వెళ్తుంది, అక్కడెక్కడో ప్రార్థన చేస్తే ఇంట్లో ఇలా జరుగుతుంది. ఈ భావనలు కూడా ఉంటాయి చాలా మంది, అది చాలా మంది చెప్తుంటారు. మీరు ఎప్పుడు తిరిగి దైవంలో ఇట్లాంటి కట్టుకథలన్నీ కథలు భలే ఉంటాయి. అప్పుడు నేను ఆశ్రమంలో తెలుస్తూ ఉంటాను, ఎప్పుడు చూసి నా గోడలన్నీ తుడిచేస్తుంటాను, దురిపేస్తుంటాను, నా బట్టలు రోజు ఇలా దురిపేస్తాను ఇట్లాగా. అప్పుడు ప్రపంచంలో ఉండే మురికంతా వదిలిపోతాను. అది ఒక కట్టుకథ, కట్టుకథల మీద కట్టుకథలు. అప్పుడు నేను తొడవగానే దుమ్ము ధూళి ఏ విధంగా అయితే క్రిములన్నీ వెళ్ళిపోయినాయో అట్లాగా ప్రపంచంలో నా భక్తులు దుమ్ము గురి దురిపోయినట్టు ఆయన కండ ఇలా దురిపోయాడనుకోండి అందరూ క్లియర్ అయిపోయింది. ఆయన ఇప్పుడు చెమట ఇలా తీసేసినాడు అనుకోండి, అందరూ చెమట తీసేసినారు. అట్లా ఇలాంటి కథలన్నీ అల్లి జనాలు భలే భలే తమాషలు ఉందా. అట్లా ఇక్కడ ఈయన మొక్కు మూడేస్తే ఇక్కడ మొక్కు తీసుకునేదానికి అక్కడ విజేది అందుకే మనం అదే పురాణాల్లో ఈ డ్రామాల్లో సినిమాల్లో చూస్తుంటాం. ఇక్కడ ఒక మెతుకు ఇలా పెడితే అక్కడ గురుదేవుని మనం చూస్తుంటాం కదా, కృష్ణుడు ఒక మెతుకు తినేటప్పటికి అక్కడ దూరవాళ్ళని కొట్టడానికి రావనుకుంటుంది. సార్ ఇవన్నీ వినేదానికి కథలు బాగుంటాయి కానీ యథార్థ విషయం వాళ్ళను జాంతంగా అవుతారు. ఆత్మ విషయంలో మీరు ఎక్కడో సంస్కారం చేస్తే ఇక్కడ సంస్కరింపబడేటువంటిది ఏమి కానీ నేను హిమాలయాల్లో చేరి నేను ఆత్మను సంస్కరించుకునేటప్పటికి అక్కడ ఆయన సంస్కరించుకుంటే నాకు సంస్కారం చేసి ఏం మాట్లాడే చెప్తున్నారనమాట. ఇట్లాంటివన్నీ కళ్ళబుల్లి మాటలన్నీ ఇట్లాంటివన్నీ చెప్తుంటారు మీరు, అగో అట్లాంటివన్నీ జాంతమై మాటలు మొత్తం పద్ధతులు. అన్ని ఆశ్రయాలు క్రియాయా, ఆ క్రియలు వేరే ఆశ్రయంలో చేస్తే మరొక తోట చేస్తే ఇక్కడ క్లీన్ అయిపోద్దా? అట్లా అవదు. ఆ విధంగా శరీరంతో ఆత్మతో అయిపోద్దా? అట్లాంటి భావనలు పెట్టండి. ఎందుకని అసలు అవిషయం అయ్యా ఆత్మ, విషయానికే రాదు. దాన్ని నువ్వే క్లీన్ చేసేది. అవిషయత్వాత ఆత్మ అవిషయం. అవిషయం అంటే విషయానికి వచ్చేది కాదు. నీ చేతి కట్టదు, కళ్ళు కట్టదు, వేరు కట్టదు. దాన్ని నువ్వేంటే ఆ విధంగా క్లీన్ చేసేది, సంస్కారం చేసేది. నా దయ ఆత్మ సంస్కృతి ఆ ప్రకారంగా కూడా ఆత్మ సంస్కరింపబడదు అని. అప్పుడు లోకంలో ఉండేటువంటి ఒక న్యాయము, ఒక పద్ధతి, ఒక అనుభవము ఉంటుంది కదా, దాన్ని జోడించి చెప్తారు. అట్లా పూర్వపక్షంలో పెట్టి చాలా మంది ఏమనుకుంటారంటే చూడండి మీరు అట్లా అంటున్నారు కానీ నాకు అది నచ్చలేదు. ఏం నచ్చలేదు చూడు నేను చెప్తాను చూడండి అంటున్నారు. నన్ను దేహాశ్రేయ స్నాన ఆచమన యజ్ఞోపవీతాదాదిత్యా క్రియయా దేహి సంక్రియమాణః దృష్టః
నా దేహాది ఎంతవరకు ఏదైనా పూర్వపక్షం దుష్ట ఉందా దుష్ట ఉంటుంది కదా అంతే అంతే కదా. తర్వాత పూర్వపక్షానికి జవాబు గుర్తుపెట్టుకోవడం మంచి పూర్వపక్షం ఇది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే పూర్వము పద్ధతి తీసుకుంటారు ఎప్పుడైనా సరే. అప్పుడు మనం ఏం చేసేవాళ్ళం అంటే మనము గరిటి ఒకటో రెండో ఉండేది భోజనం చేసుకునేది. అప్పుడేం చేసేవాళ్ళం అంటే అన్నం ఇలా చేతితో పెట్టారు, కూరలు కూడా పెట్టేవాళ్ళు. ఇప్పుడు అసహించుకున్నాం పద్ధతి కాదు. అప్పుడు పూర్వకాలం ఏం చేసేవారంటే ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకునేవారు. గిన్నెలో నీళ్లు పెట్టుకునేటప్పుడల్లా అప్పుడు కడుక్కునేసేవారు. ఆ నీళ్ళలో ఒక పెద్ద పాత్రలో నీళ్లు పెట్టుకొని ఇట్లా అన్నం పెడతారు కదా, మెల్లలు చేయబెట్టారు. అలా కూర వడ్డించారు కదా, సాంబార్ వడ్డించారని చేయి పెట్టరు కదా, దానికి తప్పగలుగుతుంది. చారుకి సాంబార్కి మామూలు పొడి కూరలు అంతా చేయాలి, చేస్తాను వడ్డించే కూర అంతా అదే. ఇప్పుడు హైజీనిక్ కదా, అందుకనే వడ్డించారు. వడ్డించినప్పుడు ముందు కలుపుకోవాల్సిన పని ఏమొచ్చా ఏం లేదు కదా. ఇంకా ఆ కలుపు వదిలిపెట్టకుండా కడుక్కునే తంతు ఇప్పుడు ఆ కడుక్కునేది ఇంకొక టైప్ లో కడిగేసుకుంటున్నాం. ఎందుకని ఇట్లా అంటాం, ఇంకా నీళ్ళు పోసుకునేది ఇట్లా ఇట్లానే అవసరమైందా. అక్షో ప్రక్షాళన అదో ప్రక్షాళనే నీళ్ళు జరుగుతాయి. అది శంకర క్వశ్చన్ చేస్తాను. ఏం పనులు ఇవన్నీ ఈ ఎన్ని సర్కస్ పనులు చేస్తే కుదరదు. అప్పుడేదో అవసరం ఉండేది, ఇప్పుడు నీకేం అవ్వలేదు కదా. అసలు కడుక్కోవాలంటే కడుక్కోబోయి సభ్యులు కడుక్కోబో. ఇప్పుడు పూజ చేయించేటప్పుడు అర్థో ప్రక్షాలే పాదో ప్రక్షాలే అంటే అక్కడ ట్యాప్ ఉండాలి. ఊరికి ఇలా చెల్లేస్తే ప్రక్షాళన అయిపోద్దా. అందువల్ల కొన్ని మంత్రాలు తీసేయాల్సి ఉంటుంది దాంట్లో ఆ పద్ధతులలో. అర్థో ప్రక్షాళన కడుక్కొనే వచ్చానండి అంటే బ్రాకెట్ లో. పాదో ప్రక్షాళన అది కూడా కడుక్కొనే వచ్చాను. ముఖ ప్రక్షాళన అది కూడా అయిపోయిందండి. ఆ మూడు తీసేది మధ్య పెట్టండి, మూడు తీసుకోకండి. అదే కొన్ని తగ్గించవలసి ఉంటుంది ఆ కాలంలో. అప్పుడు ఊరికే వచ్చి కూర్చుంటాడు కాబట్టి పాదో ప్రక్షాళన పాదో ప్రక్షాళన పాదాలుగా శుభ్రం చేసుకోవాలి కదా. ఊరికే చదివితే ఏమవుతుంది. అట్లా ఊరికే స్నానంగా తెలియదు అనుకోండి, పూజ ద్రవ్యాలన్నీ ఏమైపోతాయి మొత్తం. అందుకని అట్లా చెప్తున్నారు సరే. శంకర పది పాయింట్ అవుట్ చేస్తారు. వాళ్ళు పూర్వపక్షం ఇలాగ అడుగుతారట, చూడు ఎప్పుడైనా సరే అబ్బా స్నానం చేశాను ఎంత బాగుందంటే నా మనసు హాయిగా ఉందట, పవిత్రంగా ఉంది అంటారట. మరి దీన్ని బట్టి అంటున్నారు కదా. సో ఎక్కడెక్కడో తిరిగారు, హాస్పిటల్ తిరిగారు, సాగుకు వెళ్ళారు, వచ్చిన తర్వాత స్నానం చేయగానే పవిత్రం అనుకున్నారా లేదా. ఇదివరకు ఆ సాగు బట్టలు తిరిగేంత వరకు, హాస్పిటల్ బట్టలు తిరిగేంత వరకు అశుద్ధి 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 అన్నారు లేదా. అందులో ఆ ప్రశుద్ధి అయినటువంటి స్త్రీని మొలక మొత్తం మీద పడుకోబెట్టారు లేదా, అశుద్ధి అశుద్ధి అని. ఇట్లాంటివన్నీ చేసామా లేదా, హ్యాక్ పనులన్నీ చేశాం కదా. ఇట్లాంటి కొన్ని కొన్ని అన్ని భలే భలే పనిష్మెంట్ లాగా ఉంటాయి అన్ని. బయట ఉన్న వ్యక్తిని కూడా ఆ విధంగా చేసేస్తాం. ఉండేదే అపార్ట్మెంట్ 2 గదులు, దాంట్లో బయట ఎక్కడ ఉండాలి. అది ఏంటి తలుపు మూల ఆ మూల ఈ మూల కూర్చొని పెట్టడం, ఇవన్నీ పనిష్మెంట్ గానే ఉంటుంది అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా ఇలాగా స్నానం చేసినంత మాత్రం చేత దేహాన్ని ఆశ్రయించుకొని ఉండేవాడు దేహానికి స్నానం చేసినంత మాత్రం చేత ఆచమనం చేసినంత. టైఫాయిడ్ జన్మించి హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, ఒక వారం రోజుల నుంచి 20 రోజులు నెల నుంచి ఆచమనమే చేయకుండా నాకు తినవద్దు కావడం లేదు, అశుద్ధిగా ఉంది అంటుంటాడు. చంద్ర ఆకలి వస్తే నీకెందుకో ఆచమనం చేసిన తర్వాత ఇంటికి పోయి చేసుకుంటూ ముందు తినే నువ్వు ట్యాబ్లెట్లు వేసుకోవడం ఆచమనం. అంతేగాని ఆచమనం ఇప్పుడు ఎక్కడ కుదురుతుంటాయి ఇంకా
అంటే ఏంటగా లోపల భావన పెట్టేసుకున్నారు కదా అంటే. అలాగే యజ్ఞోపవీతాదులు లేకుండా మొత్తం ఆపరేషన్ అనే పేరుతో మొత్తం వచ్చి పెట్టేసినారు. ఆపరేషన్ చేసేటప్పుడు మీద మంగళసూత్రం కుదురుతుందా? మీకు గడ్డమన్నా గడ్డం తీసుకురేస్తారు, ఏమన్నా తీసుకురేస్తారు అంతే. అట్లా ఇవన్నీ దేహాన్ని ఆశ్రయించుకొని స్నానము, ఆచమనము, యజ్ఞోపవీతాదులు, అలాంటి కొన్ని పూజ, హోమము, క్రియలు ఇవన్నీ చేయడం బట్టి దేహి సంస్క్రియమాణ దృష్ట, సంస్కరింపబడినట్టుగా అగరబత్తి వెలిగించగానే ఎంత పవిత్రం, పూలమాల వేసుకోగానే ఎంత పవిత్రం, పూజ చేయగానే ఎంత పవిత్రం, ఇళ్ళలకు గానే ఎంత పవిత్రం, దీపారాధన చేయగానే ఎంత పవిత్రం. అప్పుడు దేహి సంస్కరింపబడుతున్నాడా లేదా ఇలాంటి క్రియల వల్ల అని అడుగుతున్నారు పూర్వపక్షం. ఇలాంటి క్రియలు చేయడం బట్టి దేహి సంస్కరింపబడుతున్నాడా లేదా, పవిత్రీకరణం అవుతున్నాడా లేదా, ఆ విధంగా గంగా జలం చల్లుకున్నంత మాత్రం చేత దాన్ని పవిత్రంగా అయ్యాడా లేదా, కంచికెళ్ళి బల్లిని ముట్టుకోగానే దోషం పోయింది అనుకుంటున్నాడా లేదా, బంగారు బల్లి అని అడుగుతున్నాడు. అలాగే ఎవరైనా సరే ఆ యొక్క ముసల్మాన్ అయినా సరే ఆ యొక్క వైగంబర సమాజం అట్లా ముట్టుకోగానే పవిత్రం అనుకుంటారా లేదా, ఆ విధంగా గురుద్వారాల్లో సమాధి ముట్టుకోగానే పవిత్రం అంటారా లేదా, అలాగా కొన్ని మంచి సద్గ్రంథాలను అలా ముట్టుకోగానే పవిత్రం అంటున్నారా లేదా, అలా గంగాజలంలో మునగ్గానే ఆ విధంగా అనుకున్నాడా లేదా, కాశీకి పోయొచ్చిన వాళ్ళని ఎవరన్నా బల్లి పడిన వెంటనే వాళ్ళు ముట్టుకోండి అని చెప్తున్నారా లేదా. ఇలా ఈ ప్రకారంగా దేహి సంస్క్రియమాణ దృష్ట, మరి అలాంటప్పుడు సంస్కరింపబడ్డా లేదా. దేహి అంటే అహంకారి, దేహి అంటే ఎవరు అహంకారిని వాడు ఆత్మ అనుకుంటున్నారు. చూసారా, ఇది చెప్తున్నాను అట్లా అనద్దో అని. ఇప్పుడు నేను చెప్పినాను కదా, ఇవన్నీ బేరింగ్ చేసుకోవాలి, ఎట్లా ఉంటాయి లోకాల్లో. అప్పుడు దేహి అనేవాడు అహంకారి కర్త కాబట్టి వాడు ఈ క్రియని ఆశ్రయిస్తూ ఉంటాడు కాబట్టి, క్రియని బాగా అపేక్షిస్తూ ఉంటాడు కాబట్టి అలా చేస్తే వాడికి ఎంతో ఏమవుతుంది. అలాగే దీక్షలు పుచ్చుకునేవాళ్ళు వాళ్ళందరూ అంతే. ఇప్పుడు ఏముంటుందంటే నా అట్లా ఏం కాదు. ఆ విధంగా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తిరుపతి ప్రసాదం లడ్డు నోట్లు వేస్తావుగా అని ఎంత అమృతం ఎంత పవిత్రం అనుకుంటారు కదా. ఆ విధంగా తిరుపతి గుళ్ళోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారా, వైకుంఠంలో దిగాము ఎంత పవిత్రమైన స్థలము అనుకుంటారు లేదా. మరి అలా పవిత్రం అయ్యామా లేదా, సంస్కరింపబడ్డామా లేదా అని అడుగుతున్నారు శంకర. అలా పెట్టబోయే నీ పవిత్రం నాకు తెలుసు ఎంతమంది అని చెప్తున్నాడు. అట్లా ఏం కాదు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేహాది సంహత అవిద్యా గృహీత ఆత్మన సంస్క్రియమాణత్వాత్ ప్రత్యక్షం హి స్నాన ఆచమనాదే దేహ సమవాయిత్వం. ఇంతవరకు చెప్పుకుంటాం, ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. అదేం కాదు, అట్లా ఏం చెప్పద్దు. దేహేంద్రియ సంఘాత అభిమానం అనేటువంటి అధ్యాసం ఉన్న వారికే అలా అనిపిస్తుంది. సత్కాలంలో అనిపిస్తుంది. తనలో ఏమనుకుంటాడంటే, నాకు వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నాకు చిన్న సీటు దొరికినా చాలు అనుకుంటాడు. చిన్న ఉద్యోగం దొరికితే చాలు, ఆ దైవ సాన్నిధ్యంలో ఆ ఉద్యోగంతో హాయిగా ఉండిపోతానని, పవిత్రం చేసిపోతాను, భగవంతుడు సేవ చేసుకుంటానని. వీడు ఉద్యోగం ఏదానే ఎలా నొక్కేయాలని చూసుకుంటాడు. నాకు ఈవోగా అక్కడ మంచి పదవి వస్తే బాగుండు, ఎందుకు వచ్చినాయి గొడవ, ఎంత రాజకీయం నాకెందుకు, ఈవోగా చేసేయండి, అక్కడ నన్ను చైర్మన్ గా చేయండి అంటాడు. తర్వాత రాజకీయం వస్తాడు. రాజకీయం
అలా వైకుంఠంలో కూడా స్థానం అడుగుతాడు ముందు. వైకుంఠంలో కాస్త కింద దుమ్ము దులిచేదానికి ఒక చీపురు ఒకటి నీరు దులుస్తాను, వైకుంఠంలో ఆ మాత్రం స్థానం ఇస్తే సరిపోతుంది అంటే తీస్తాను కూడా. అక్కడ పోగానే చీపురుతో పట్టాలి అంటే టేస్ట్ వెళ్తాం. ఎందుకని ముదిరిపోయాడు. అయ్యా నీ సంగతి నాకు చెప్పొద్దు అంటారు శంకర. ఇవన్నీ దేహాభిమానం కలిగిన వారికి అలా అనిపిస్తుంది సత్కాలంలో. తర్వాత ఆ దేహాభిమానంతో ఇంకా చేయవలసింది చాలా చేస్తారు గందరగోళం పనులని. వీళ్ళు నమ్మేదానికి ఏం లేదని చెప్తారు. ఈ భక్తులు ఈ అభిమానంతో ఉండేవాళ్ళు వీళ్ళేంటే ఇవన్నీ ఊరికే నాటలు చేస్తారు. కాబట్టి దేహాన్ని సంహతసి అవిద్యా గృహీత అజ్ఞానం ఉండబట్టి ఆత్మన తనకి ఆత్మకి సంస్కారం వచ్చేసింది అనుకుంటారు. ఆ తర్వాత కొత్తగా మంత్రోపదేశం తీసుకున్న వెంటనే నీ పవిత్రమైపోయా తర్వాత ఏమమ్మా చేస్తున్నావా? తీరిక లేదండి జపం చేయటం లేదా? కొత్తగా తీసుకున్నప్పుడేమో మంత్రోపదేశం పడే అని చెప్పావు, ఇప్పుడు అసలు చేయడం లేదండి. అయిపోయామండి, పవర్ తగ్గిపోయింది. మంత్రోపదేశం తీసుకున్నా గురువు దగ్గర తీసేసుకున్నా అని చెప్తుంటారు కబుర్లని. మళ్ళా చేసేది అది ఊరికే అధ్యాస సంవత్సరాలలో అహంకారానికి అలా అనిపిస్తుంది. తర్వాత మామూలే అదే ఊరికే అట్లా. తర్వాత మొదట్లో ఒక గానం, ఒక గేయం, భగవంతుడి గేయం పాడగానే అప్ప ఎంత బాగుంది అని అన్నాం అనుకోండి. పాట భగవంతుడి మీద పాడామనుకోండి, అదే ఉంటుంది ఈ గేయం ఎంత బాగుందంటే అప్ప రండించిపోతున్నాం అంటాము. 4 లేయిస్తాను ఆ పాట మీరు చెయ్యాలి. అమ్మో ఎంత శుద్ధిగా ఉందండి. మొదటి అన్న తర్వాత తేడా వచ్చేసింది ఏమిటి? అట్లా వేదాంత పదాలు ఏమన్నా అట్లా అనండి శుద్ధిగా గిట్టిగా కరెక్ట్. అందువల్ల అధ్యాసం ఉండేటప్పుడు అహంకారానికి అలాగా అనిపిస్తుంది, అంతేగాని అదే నిజం కాదు అంటారు శంకర. చూసారా? అందుకనే అధ్యాసతో ఉండేవాళ్ళు అయ్యప్ప దీక్షలు, ఆ దీక్షలు, ఇలాగ చర్చలకి, మసీదులకి, ఇలా గుళ్ళు, గోపురాలు, పండగలు ఉన్నప్పుడు భక్తుల్లాగా నటిస్తారు. తర్వాత మాంసాలు పెడతారు, మళ్ళీ మామూలు. అవి ఏం చెప్పద్దు, అన్ని కబుర్లు అయింది, ఏం సంస్కారంగా ఏం కాదు, సంస్కారం వచ్చినట్టుగా ఉంటుంది. తర్వాత సంహారం చేస్తుంటాడు అందరినీ. ఏం సంస్కారం పోవాలి అట్లా. ఇది మనం నెక్స్ట్ క్లాస్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై.